భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ గడ్డమణుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, గణపతి అనుగ్రహాన్ని పొందడానికి సంకటహర చతుర్థి వ్రతాన్ని ఎలా ఆచరించాలి? ఈ వ్రత వైశిష్ట్యం ఏంటి? సంకటహర చతుర్థి నాడు ఉదయమే సూర్యోదయానికి ముందరే నిద్రలేచి మంటపంలో గణేశ విగ్రహాన్ని ప్రతిష్ఠించి దాని ముందు ఒక శుభ్రమైన వస్త్రాన్ని ఉంచి దానిలో 3 పిడికిళ్ల బియ్యాన్ని, ఒక్కను, ఖర్జూరాన్ని, తాంబూలాన్ని ఉంచి మూట కట్టి స్వామిని షోడశోపచారాలతో పూజించాలి. అనంతరం దేవాలయానికి వెళ్ళి 3 కానీ 5 కానీ 11 కానీ 21 కానీ ప్రదక్షిణలు చేయాలి. చేసేటప్పుడు ఆ స్వామిని స్తుతించాలి. ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరేన్ నిత్యం ఆయు కామార్థ సిద్ధయే అని ఆ స్వామిని స్తుతిస్తూ ఆయన నామాలన్నింటినీ స్మరించాలి. ఇలా పూజ పూర్తి చేసిన తరువాత సాయంత్రం పూట అశనాన్ని, ప్రసాదాన్ని ఆహారంగా స్వీకరించాలి. ఇలా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని కనుక ఆచరించగలిగితే కష్టాలన్నీ కడతేరుతాయి. ఈ వ్రత కథను తప్పనిసరిగా ఆ రోజు వినాలి. ఇంద్రుడు ఆకాశగమనం చేస్తున్న సమయంలో భూమండలంలో ఉన్న ఒక పాపి దృష్టి సోకి ఆ విమానం కదలటం ఆగిపోయి భూమండలం మీదకి వచ్చింది. ఇది గమనించిన ఆ దేశాన్ని పరిపాలించే రాజు ఇంద్రుడి దగ్గరకు వచ్చి నమస్కరించి, మీరు ఎందుకని భూమండలం మీదకి వచ్చారు అని ప్రశ్నించాడు. ఎవరిదో పాపుల దృష్టి సోకి నా విమానం ఆగిపోయిందంటే ఎంత పాపాత్ములు ఈ ప్రదేశంలో ఉన్నారో అంటూ తన మనసులోని సందేహాన్ని బయటపెట్టాడు దేవేంద్రుడు. మరి ఇప్పుడు మీరు గమనం చెయ్యాలి, ఆకాశంలోకి వెళ్ళి స్వర్గలోకానికి చేరాలి అంటే ఏం చెయ్యాలి అని ప్రశ్నించాడు ఆ రాజు. ఇవాళ పంచమి, నిన్న సంకష్టహర చతుర్థి. నిన్నటి రోజున ఎవరైనా ఉపవసించి గణపతిని పూజించి అనంతరం ఆహారాన్ని స్వీకరించిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఆ ఫలాన్ని నాకు ఇస్తే నేను ఆకాశ గమనం ద్వారా తిరిగి స్వర్గానికి వెళ్ళగలుగుతాను అని తెలియజేశాడు దేవేంద్రుడు. సైనికులను పంపించాడు ఆ రాజు. ఎవ్వరూ దొరకలేదు. పాపాత్ములతో ఉన్న దేశమని అంతకుముందే దేవేంద్రుడికి వచ్చిన సందేహము సత్యమైంది. కానీ ఒక వృద్ధ స్త్రీ అది సంకష్టహర చతుర్థి అని తెలియకుండానే ఆ రోజంతా ఉపవసించి ఉన్నది. అనంతరము ఆహారాన్ని స్వీకరించింది, ప్రాణాన్ని వదిలేసింది. ఆమెను తీసుకువెళదామని గణేశ సేవకులు, దూతలు వచ్చారు. ఇది గమనించిన ఆ రాజు సైనికులు ఆ పుణ్యాన్ని దేవేంద్రుడికి దారాదత్తం చేయమంటూ గణేశ దూతలను అడిగారు. ఎవరి పుణ్యం వారిదే, ఎవరి కర్మ వారిదే, ఆ అవకాశం లేదంటూ తేల్చి చెప్పారు. వాళ్ళు ఆ వృద్ధురాలిని తమతో తీసుకువెళుతున్న సమయంలో ఆ దేహం నుంచి వచ్చిన వాయువు దేవేంద్రుడి యొక్క విమానం మీది నుంచి వెళ్ళింది. అంతే, ఆ విమానం ఆకాశంలోకి ఎగిరి తిరిగి స్వర్గలోకానికి పయనం ప్రారంభించింది. ఇలా సంకష్టహర చతుర్థి నాడు ఈ వ్రతకథ యొక్క ఔన్నత్యాన్ని, విశిష్టత్వాన్ని గుర్తించి దాన్ని విని సంకష్టహర చతుర్థి ఎంత మాహాత్మ్యము కలిగినదో తెలుసుకోగలిగితే, భక్తి శ్రద్ధలతో ఆ వ్రతాన్ని ఆచరించగలిగితే నిత్య జీవితంలో ఎదుర్కొనే కష్టాలనన్నింటినీ మనం దాటవచ్చు, ఆనందంగా జీవితాన్ని గడపవచ్చు. ఇది
సంకష్టహర చతుర్థిని నిర్వహించేటువంటి విధానం. గురువుగారు, ప్రశ్నాశాస్త్రం అంటే ఏమిటి? ప్రశ్న అడిగిన సమయాన్ని బట్టి ఫలితాన్ని ఎలా నిర్ధారిస్తారు? ఎవరికైతే పుట్టిన తేదీ, సమయము, ఊరు లభించలేదో వారికి ఫలితాలను ఎలా చెప్పాలి అంటే అప్పుడు ప్రశ్నాశాస్త్రమే అద్భుతమైన సమాధానం. పృచ్ఛకుడు ప్రశ్న అడిగిన సమయాన్ని ఆధారంగా చేసుకొని చక్రాన్ని నిర్మిస్తారు. రోజులో 12 లగ్నాలు ఉంటాయి. ఒక్కొక్క లగ్నము 2 గంటలు. ఇలా 24 గంటల కాల వ్యవధిని 12 లగ్నాలుగా విభజించారు. ప్రశ్న ఏ సమయంలో అడిగాడో ఆ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని ప్రశ్న దేని గురించి అడిగాడు, ఆరోగ్యం గురించి అడిగాడా, చదువు గురించి అడిగాడా, ధనం గురించి అడిగాడా, కళత్రం గురించి అడిగాడా, ఇలా ఏ సమస్య ప్రస్తావన చేశాడో ఆ భావమున్న రాశిని ఈ లగ్నం నుంచి గమనించి మిత్రత్వమా, శత్రుత్వమా, సత్ఫలితమా, దుష్ఫలితమా అని చెప్పగలిగేటువంటి విజ్ఞానమే ప్రశ్నాశాస్త్రం. ఇది జ్యోతిష్యంలో అంతర్భాగం. మరి చాలామంది అడుగుతారు కదండి, అందరిది అదే సమయం అయితే ఎలా ఫలితాలను చెప్పగలుగుతారు అంటే అప్పుడు పృచ్ఛకుణ్ణి ఒక సంఖ్య చెప్పమని ఆ సంఖ్యను 9తో 12తో భాగించి వచ్చే ఫలితాన్ని బట్టి వారి యొక్క సమస్యకు పరిష్కారం చెబుతారు. ఇలా పృచ్ఛకుడు కూర్చున్న దిక్కు, పృచ్ఛకుడు స్పృశిస్తున్నటువంటి వస్తువు, ఆ సమయంలో వినపడుతున్నటువంటి శబ్దాలు, వీటన్నింటి ఆధారంగా ప్రశ్నాశాస్త్రం అద్భుతమైన ఫలితాలను మనకు అందజేస్తుంది. రామాయణంలో దీనికి ఒక దృష్టాంతం చెబుతారు. సీతారాముల కళ్యాణం జరిగిన తరువాత రామచంద్రమూర్తి, సీత పరివారం అంతా దశరథుడితో కలిసి, వశిష్ఠుడితో కలిసి అయోధ్యకు పయనమవుతున్నటువంటి నేపథ్యంలో దశరథుడికి తన చుట్టూ సదిశలో తిరుగుతున్న మృగాలు, అపసవ్య దిశలో తిరుగుతున్నటువంటి మృగాలు కనబడ్డాయి. వెంటనే ప్రశ్నించాడు వశిష్ఠుణ్ణి, మునిసత్తమా, సవ్య దిశలో ప్రయాణిస్తున్నటువంటి, ప్రదక్షిణ చేస్తున్నటువంటి మృగాలు శుభసూచకమైతే అపసవ్య దిశలో ప్రదక్షిణ చేస్తున్నది అశుభ సూచకం కదా. శుభ అశుభ సూచకాలు రెండూ ఒకేసారి ఇది ఎలా మనం విశ్లేషించవచ్చు అంటే వేచి చూడవయ్యా, నీకే తెలుస్తుంది అన్నాడు వశిష్ఠుడు. అప్పుడు పరశురాముడు వచ్చాడు. పరశురాముడు క్షత్రియుల మీద దండయాత్ర చేసి 21 సార్లు దుష్ట క్షత్రియులనందరినీ అంతం చేసినటువంటి విష్ణువు యొక్క అంశ. అది దుశ్శకునమే. ఆయన విష్ణు ధనస్సును రాముడికి ఇచ్చాడు. రాముడు పరశురాముడి మీద విజయం సాధించాడు. ఇది శుభసూచకం. ఇలా దశరథుడు అడిగిన ప్రశ్నకు వశిష్ఠుడు అద్భుతమైన సమాధానం తెలియజేశాడు. దీన్ని బట్టి మనకు ప్రశ్నాశాస్త్రం యొక్క వైశిష్ట్యం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. గురువుగారు, మహాభారతంలో శిఖండి పాత్ర యొక్క ప్రత్యేకత ఏమిటి? స్వేచ్ఛామరణాన్ని వరంగా పొందినటువంటి భీష్ముడిని శిఖండి ఎలా ఓడించగలిగాడు? భీష్ముడు కురువంశాన్ని నిలబెట్టడం కోసం తన తమ్ముడికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించాడు. కాశీరాజు కూతురులైన అంబ, అంబిక, అంబాలిక ఈ ముగ్గురిని హస్తినాపురానికి తీసుకువచ్చి తన తమ్ముడికిచ్చి వివాహం చేయాలని నిశ్చయించుకున్నాడు. అంబ తాను అప్పటికే సాళ్వరాజును ప్రేమించాను అని భీష్ముడికి తెలియజేసి అంబను సాళ్వరాజు దగ్గరికి పంపించాడు భీష్ముడు. సాళ్వరాజు మాత్రం అంబను స్వీకరించటానికి ఇచ్చగించలేదు. ఒకసారి నువ్వు భీష్ముడితో వెళ్ళావు కనుక నేను నిన్ను పరిణయమాడను అని తేల్చి చెప్పాడు. అంబ తిరిగి వచ్చి భీష్ముడితో, ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి, నువ్వే నన్ను వివాహం చేసుకోమన్నది.
భీష్ముడు నేను బ్రహ్మచర్య దీక్షలో ఉన్నాను, అది సాధ్యం కాదని తెలియజేశాడు. అంబ కుపితురాలయ్యి భీష్ముడి గురువైన పరశురాముడి దగ్గరికి వెళ్ళింది. పరశురాముడు భీష్ముడితో యుద్ధం చేసి తన అశక్తతను తెలియజేశాడు. అంబకు వేరే మార్గం లేక శివుడి గురించి కఠోరమైన తపస్సు చేసింది. శివుడు నీవే భీష్ముడి మరణానికి కారణమవుతావు అని వరం ఇచ్చాడు. అంబ తన దేహాన్ని వదిలేసి ద్రుపదరాజుకు కుమార్తెగా అవతరించింది. ద్రుపదుడు పుత్రుడి కోసం శివుడి గురించి తపస్సు చేస్తూ ఉన్నాడు. అందుకే శివుణ్ణి ప్రశ్నించాడు, నేను పుత్రుడు కావాలి అంటే నువ్వు పుత్రికనిచ్చావేమిటి అన్నాడు. ఈ పుత్రికయే కొంతకాలానికి పుత్రుడుగా మారుతాడు, సందేహం వద్దు అని తెలియజేసి, ఎలాగూ శివుని యొక్క వరం ఉంది అని చెప్పి ఒక పుత్రుడిలాగానే అంబ రూపంలో ఉన్న ఆ కుమార్తెను పెంచాడు. హిరణ్యవర్మ కూతురినిచ్చి వివాహం కూడా చేశాడు. వివాహమైన మరుక్షణం విషయం తెలిసింది. హిరణ్యవర్మ యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఆ ద్రుపదరాజు కుమార్తె నా వలననే నా తండ్రికి ఇన్ని కష్టాలు వస్తున్నాయని చెప్పి రాజ్యాన్ని వదిలి అడవి బాట పట్టింది. అడవిలో ఒక గంధర్వుడు ఆమె స్త్రీత్వాన్ని స్వీకరించి తన పురుషత్వాన్ని ఆమెకు అందజేశాడు. అలా శిఖండిగా అవతరించింది అంబ భీష్ముడి మీద ప్రతీకారం తీర్చుకోవటం కోసం. శిఖండి మహాయోధుడు, అద్భుతమైన విలువిద్యా ప్రావీణ్యుడు. భారత యుద్ధం ప్రారంభమైంది. 9 రోజులు భీష్ముడు రోజుకు 10,000 మంది చొప్పున పాండవ సైన్యాన్ని అంతం చేయటం ప్రారంభించాడు. ధర్మరాజుకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. భీష్ముడి దగ్గరికి రాత్రిపూట ప్రవేశించాడు తమ్ములందరితో కలిసి. భీష్ముడు అన్నాడు, ఏం కావాలో కోరుకోండి, మీ తరఫున యుద్ధం చెయ్యమన్న ఒక్క ఆ కోరిక తప్ప. అనగానే యథాయుధి జయేమత్వాం యథా రాజ్యం భృశం మమ మమ సైన్యస్య చ రక్షం తన్మే బ్రూహి పితామహ అని అడిగాడు. ఎలా యుద్ధంలో నీ మీద విజయాన్ని సాధించాలి, ఎలా రాజ్యాన్ని కైవసం చేసుకోవాలి తెలియజేయమన్నాడు. నిజానికి అందరికీ అప్పటికే భీష్ముడు స్త్రీలతో యుద్ధం చెయ్యడు, స్త్రీ పురుషుడుగా మారిన వాడితోనూ యుద్ధం చెయ్యడు, స్త్రీ పేరు పెట్టుకున్న వాళ్ళతో యుద్ధం చెయ్యడు, స్త్రీ రూపంలో ఉన్న వాళ్ళతో యుద్ధం చెయ్యడు అన్న విషయం అందరికీ తెలుసు. అయినా ధర్మరాజు వచ్చి ఎందుకు అడిగాడు అంటే, నేను శిఖండితో యుద్ధాన్ని ప్రారంభించబోతున్నాను కాబట్టి అనుమతిని ఇవ్వమని అడగటం కోసం భీష్ముడి దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే ప్రయత్నం చేస్తున్నాడు శిఖండి భీష్ముడి ముందరికి రావటం కోసం అంతకుముందు 9 రోజులు. కానీ దుర్యోధనునిలో సైన్యంలో ఉన్న వీరులంతా, కర్ణుడు, అశ్వత్థామ, ద్రోణుడు, వీళ్ళంతా శిఖండిని భీష్ముడు ముందరికి రానియటం లేదు. ఇలా ధర్మరాజు భీష్ముడికి ముందరే చెప్పి ఉండటం వల్ల భీష్ముడు తన ప్రయత్న లోపం లేకుండా దుర్యోధనుడికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటం కోసం యథాశక్తి అద్భుతమైన యుద్ధం, 10 రోజుల యుద్ధం భీష్ముడే చేస్తాడు. మిగతా 8 రోజుల్లో ద్రోణుడు, కర్ణుడు, శల్యుడు, శకుని వీళ్ళంతా సైన్యాధిపతిగా, ఆఖరిగా అశ్వత్థామ. ఇలా స్వేచ్ఛామరణాన్ని వరంగా పొందిన భీష్ముడు అర్జునుడు ఎప్పుడైతే శిఖండిని తన రథాన్ని నడిపించమంటూ ఆజ్ఞాపించి భీష్ముడి మీద యుద్ధానికి సన్నద్ధుడయ్యాడో అప్పుడు శిఖండి తన ముందరకి రాగానే అస్త్ర సన్యాసం చేశాడు. అప్పుడే అర్జునుడు శర పరంపరను కొనిపించి ఆయనను నేలకూల్చాడు. ఇలా శిఖండిని ముందర ఉంచుకొని అర్జునుడు ప్రయోగించిన బాణాల వల్ల భీష్ముడు పరాజితుడై అంపశయ్య మీద శయనించాల్సిన అగత్యం ఏర్పడింది. ఇదే శిఖండి యొక్క వృత్తాంతం. శిఖండి భీష్ముడిని పరాజయితుడి చేయటంలోనే ఆంతర్యం. గురువుగారు, దత్త ప్రదక్షిణ అంటే ఏమిటి? ఈ ప్రదక్షిణ ఎలా చేయాలి? దీనివల్ల ఎటువంటి ఫలితం ఉంటుంది? మనం నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు పరిష్కారం కావాలి అంటే, దత్త దర్శనం కావాలి అని భావిస్తే
దత్త ప్రదక్షిణాన్ని మించినటువంటి సాధనం మరొకటి లేదు. నమస్తే యోగి రాజేంద్ర దత్తాత్రేయ దయానిధే స్మృతింతే దేహిమాం రక్ష భక్తింతే దేహిమాం దృఢం అన్న శ్లోకాన్ని పారాయణ చేస్తూ సూర్యోదయానికి ముందరే నిద్రలేచి శుచిగా ఒక శుచి అయినటువంటి ఆసనం మీద దత్త విగ్రహాన్ని గురుచరిత్రను ఉంచి ప్రదక్షిణ చేయటం ప్రారంభించాలి. ఈ శ్లోకాన్ని చదువుకుంటూ 7 సార్లు ప్రదక్షిణ చేసిన తరువాత సాష్టాంగ దండ ప్రణామం చేస్తూ ఓం వరదాయ నమః అన్న నామం చెప్పుకోవాలి. ఇలా దత్తాత్రేయునికి 16 ముఖ్యమైన అవతారాల గురించి ప్రస్తావన చేసింది దత్త పురాణం. కాంద పురాణంలో అంతర్భాగమైనటువంటి ఈ దత్త చరిత్ర మన సమస్యలనన్నింటినీ పరిష్కరించుకోవటానికి అద్భుతమైనటువంటి ఉపాయాలనన్నింటినీ తెలియజేసింది. మళ్ళీ 7 సార్లు ప్రదక్షిణం చేసిన తర్వాత కార్తవీర్యాది రాజ రాజ్య ప్రదాయ నమః అని సాష్టాంగ దండ ప్రణామం చేయాలి. మళ్ళీ 16 సార్లు ప్రదక్షిణం చేసి అనఘాయ నమః ఇలా ఆ 16 నామాలను 7 ప్రదక్షిణాల తరువాత చెప్పుకుంటూ సాష్టాంగ దండ ప్రణామం చేయాలి. ప్రదక్షిణాలను మనం క్రమం తప్పకుండా 40 రోజుల పాటు చేయగలిగితే నీ సమస్యలన్నీ పరిష్కృతమవుతాయి. 2 లక్షల సార్లు ఇలా ప్రదక్షిణ చేసిన వారు దత్త దర్శనాన్ని పొందారు అని మనకు ప్రత్యక్షమైన నిదర్శనాలు ఎన్నో కనబడుతూ ఉన్నాయి. కనుక మన సమస్యలనన్నింటినీ పరిష్కరించటం కోసమే మృత్యుగామి సనోవతు అని ఆయనను స్మరించి మన సమస్యకు పరిష్కారాన్ని మనం అందుకోవచ్చు. శివుడు అభిషేక ప్రియుడు, విష్ణువు అలంకార ప్రియుడు. దత్తాత్రేయుడు నువ్వు స్మరిస్తే చాలు నిన్ను కటాక్షించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క 6వ అవతారం. అవతారాలన్నింటిలో కూడా దత్తాత్రేయ అవతారము ఉత్తమోత్తమైనది అని చెప్పడానికి కారణం ఏమిటి అంటే ఇహాన్ని పరాన్ని రెండింటినీ అందించే అద్భుతమైన అవతారమే దత్తాత్రేయ అవతారం. కనుక దత్త ప్రదక్షిణ చేస్తూ మన సమస్యలకు పరిష్కారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, ఋగ్వేదం, యజుర్వేదం, సమవేదం, అథర్వణ వేదం ఈ వేదాలకు ఈ పేర్లు ఎలా వచ్చాయి? రుచ్యతే స్తూయతే యయా ఇతి రుక్ అంటే దేవతా స్తుతులన్నింటినీ మనకు తెలియజేస్తూ ఆ దేవతామూర్తులను ఎలా ఆవాహన చేయాలో తెలియజేసింది ఋగ్వేదం. అలానే అనియత అక్షరాసౌ యజుః అక్షరముల యొక్క క్రమాన్ని నియమంగా పాటించకుండా గద్యంలాగా తెలియజేసింది యజుర్వేదం. అందుకే ఆ భాగం అంతా గద్య భాగంలాగా ఉంటుంది అని చెప్తారు. గీతేషు సామ్యతే ఇది సామం. సామవేదము అంటే గానంతో పరమాత్మను ఎలా వశం చేసుకోవాలో తెలియజేసేది సామవేదం. బ్రహ్మదేవుడి యొక్క మానసపుత్రులుగా జన్మించిన అంగీరసుడు, అథర్వణుడు రచించిందే అథర్వణ వేదం. ఈ 4 వేదాలు అద్భుతమైన కర్మకాండ, జ్ఞానకాండ రెండింటి సమాహారంగా చెప్పబడతాయి. కనుక అద్భుతమైన కామ్యకర్మలనన్నింటినీ ఫలితం పొందే విధంగా ఆచరించాలి అంటే కర్మకాండను, తద్వారా మోక్షాన్ని అందుకోవటానికి అవసరమైన విజ్ఞానాన్ని అందుకోవాలి అంటే జ్ఞానకాండను అధ్యయనం చేస్తూ జీవితాన్ని పునీతం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, ముహూర్తం సంవిధానములో పంచకరహిత ముహూర్తం యొక్క ప్రత్యేకత ఏమిటి? పంచకరహిత ముహూర్తాన్ని నిర్ణయించేటప్పుడు తిథివార నక్షత్ర లగ్నాలను 4 కూడి వచ్చిన సంఖ్యను 9తో భాగించి శేషాన్ని బట్టి ముహూర్త నిర్ణయం చేస్తారు. ఉదాహరణకు గురువారము, ఏకాదశి, అనురాధ నక్షత్రము, మిథున లగ్నము అయితే గురువారము
5 సంఖ్యను, ఏకాదశి 11వ సంఖ్యను, అనురాధ నక్షత్రం 17వ నక్షత్రము, మిథున లగ్నము 3వ లగ్నము, ఇవన్నీ కలిపితే 36 సంఖ్య వస్తుంది. దీన్ని 9తో భాగిస్తే శేషం 0 వస్తుంది. 0 కనుక పంచకరహిత ముహూర్తము అని చెప్పవచ్చు. అలా కాకుండా శేషం 1 వచ్చినట్టయితే అది మృత్యు పంచకం. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆ ముహూర్తాన్ని మనం నిర్ణయించకూడదు. 2 శేషం వస్తే అది అగ్ని పంచకం. 4 శేషం వస్తే అది రాజపంచకం. 6 శేషం వస్తే చోర పంచకం. 8 శేషం వస్తే రోగ పంచకం. అంటే ఆ ముహూర్తంలో నువ్వు కార్యక్రమాన్ని తలపెడితే అగ్ని, చోర, రోగ, రాజ భయాలు ఆ సంఖ్యను బట్టి కలుగుతాయి. కనుక పంచక ముహూర్తాన్ని నిర్ణయిస్తూ అద్భుతమైన ప్రయోజనాన్ని పొందమని జ్యోతిష్య శాస్త్రం తెలియజేసింది. ఇదే పంచకరహిత ముహూర్తము అని జ్యోతిష్య శాస్త్రంలో 21 దోషాలతో ఒక దోషంగా చెప్పబడుతుంది. గురుగారు, ఇవాటి మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణ. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.